నమస్తే అండి. ఎవరు అనుకుంటున్నారా? నా పేరు సీసారాయుడు అండి. సీసా రాయుడు. ఓకే రైట్. ఓకే రైట్. ఓకే రైట్. ఓకే రైట్. అదేంటి, మాకు పెదరాయుడు తెలుసు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. పాపరాయుడు తెలుసు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. చిన్నరాయుడు తెలుసు, వెంకటేష్ గారు. లాస్ట్కు కాటమరాయుడు కూడా తెలుసు, సూపర్ స్టార్ పవర్ స్టార్. వ్యత్యాసం ఏంటంటే పెదరాయుడు అనుకో, మోహన్ బాబు కలెక్షన్ కింగ్, ఎంత పెద్ద సమస్యకైనా తీర్పు పెద్దగా చెప్తారు. పాపరాయుడు అనుకో, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఎంత పెద్ద సమస్యకైనా స్టైల్గా తీర్పు చెప్తారు. ఇక మన విక్టర్ వెంకటేష్ గారు ఏ సమస్యకైనా చాలా పద్ధతిగా చెప్తారు. ఇక కాటమరాయుడు పవర్ స్టార్, ఎంత పెద్ద సమస్యకైనా ఒక ట్రెండ్ క్రియేట్ చేసి మరి చెప్తారు. గదండి వ్యత్యాసం. అయితే గీ సీసారాయుడు, ఒక్క నిమిషం, గీ సీసారాయుడు తీర్పు ఎలా చెప్తాడు చెప్పనా? నేను తీర్పు చెప్పను. అవును, నా సీసారాయుడు తీర్పు చెప్పుద్ది. నేను చెప్పనండి, నాకు అంత బుర్ర ఎక్కడిది, కానీ నా సీసా చెప్పుద్ది తెలుసా. అవును, నా సీసా చెప్పుద్ది. అది ఎలాగో ఇప్పుడు మీరే చూడండి, నా సీసా ఎలా తీర్పు చెప్పుద్దా మీరే చూడండి. అగో అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, మీరే చూడండి. బి స్టడీ అంటారా? బి స్టడీ. Excuse me, sir.
హే, నేనేదో నా సమస్య నుంచి ఎలా బయటపడాలని నేను ఆలోచిస్తుంటే మధ్యలో తిరిగి ఎక్స్క్యూజ్ మీ ఇస్తారంటావు. చూడ్డానికి పచ్చి తాగుబోతులా ఉన్నావు. తాగుబోతుంటే సమాజంలో రాను రాను చిన్న పరిస్థితులలో మారిపోయాం. అది కాదు సార్, మీరేదో సమస్యలో ఉన్నట్టున్నారు. నేను పచ్చి తాగబోతేనే కావచ్చు సార్, కానీ మానవత్వం మనిషి. మీ బాధ ఏంటో చెప్తే నేను సిన్సియర్గా మాకు తెలిసిందా సహాయం చేస్తా సార్. నిజం సార్, నిజం. నేను తాగబోతున్నా సార్, కానీ సాటి మనిషి బాగా చూడలేను సార్. మీరు నన్ను తిట్టినా సరే కొట్టినా సరే, కానీ మీకు బాగా చూడలేకపోతుంది. కంపెనీలో 10 లక్షల లాస్ వచ్చింది, నువ్వు తీరుస్తావా? అంతేనా సరే, నిజం సార్. చూడటానికి తాగుబోతులా ఉన్నాడు, వీడు తీరుస్తాడా? అయితే పోలే, నేను తీరుస్తా సార్, నిజం. చెప్పండి, మీ బాధని చెప్పండి. ఇలాంటి తాగుబోతు గలను మస్తు మందిని చూసిన. మత్తులో ఉన్నప్పుడు ఒక ముచ్చట, మత్తు తినాక ఇంకో ముచ్చట. సరే, నేను తీరుస్తాను సార్, నేను తీరుస్తాను. నాకేంటి లాభం? నీకు కోట సీసా కొనిస్తా. మాట తప్పరుగా? తప్పను కాక తప్పను. అయితే రండి సార్, రండి, పరిష్కారం చెప్తారండి సార్. సరే పద, మెల్లగా పడిపోలేము. పరిష్కారం పక్కన పడిపోకుండా ఉంటుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? సరే రండి. సరే కూర్చోండి. ఇక్కడ కూర్చోండి సారు, పరిష్కారం మనకు కావాల్సింది. కూర్చోండి సారు. అయితే సారు, ఒక చిన్న పని చేయాలి మీరు, అంతే. మీకు పరిష్కారం ఇచ్చే బాధ్యత నాది. ఒక్క చిన్న పని ఏంటంటే సారు, నా ఈ సగం మంది ఉంది కదా, ఇది మీరు తాగి పెట్టాలి. ఏం తాగాల? ఇది ఒక్క పని చేయండి. మీ సమస్యను తీరకపోతే నన్ను మీ చెప్పించి కొట్టండి. సరే ఇవ్వు. అవును సార్, సరే తాగినట్టు చెప్పు. సారు నేను ముందే చెప్పా, మీరు అది మొత్తం తాగితేనే నన్ను గౌరవించినట్టు. నన్ను గౌరవిస్తేనే మీ సమస్య పరిష్కారం చెప్తా. అది మీరు మొత్తం తాగలేదు, నన్ను గౌరవించినట్టే. సరే తాగుతాలే, ఆగు. ఓకే, ఇదేంటి మా తెక్కుతుంది. సరే మొత్తం తాగాను చెప్పు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మీ గురించి ఆలోచిస్తాను.
ఏంటంటే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏయ్ 1 minute అయిపోయింది. పరిష్కారం దొరికిందా సార్? పరిష్కారం దేనికి పరిష్కారం, ఎవరికి పరిష్కారం? By the way, my name is Mahendra. What's your name? సీసా రాగడు. Oh, good to see you. చూస్తుంటే మీరు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. నేనేమైనా హెల్ప్ చేయగలనా? అంటే సారు వాటర్ తెచ్చుకున్నాను, అయిపోయింది. ఇంకో వాటర్ వేసుకున్నా అంటే డబ్బులు ఈ మాత్రం ఇలా ఫేస్ పెట్టాలా? క్వార్టర్ కర్మ మిత్రమా, ఫుల్ బాటిల్ తెచ్చుకో. చూసారండి, ఈ సీసా రైడ్ తీర్పు చెప్పలే, నా సీసాయే తీర్పు చెప్పింది. దట్ ఈస్ సీసా. ఉంటారండి, టేక్ కేర్, బాయ్. మన సమస్యలకు పరిష్కారం మనమే వెతుక్కోవాలి. ఎవరో ఏదో పరిష్కారం చెప్తారని నమ్మి మోసపోవద్దు. వ్యసనాలకు బానిసైతే సమస్యను ఆ కాసేపు మర్చిపోతాం, అంతే. సమస్య అలాగే మిగిలిపోతుంది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం తప్పక ఉంటుంది. ఆలోచించండి మై డియర్ సబ్స్క్రైబర్స్.